2026 సంవత్సరం జూలై నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం. తులారాశి వచ్చేప్పటికల్లా శని బాగున్నాడు, రవి బాగున్నాడు, మరి శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. శని, రవి, కుజుడు, కేతువు, శుక్రుడు, కేతువు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళు దాదాపుగా చెప్పాలంటే 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు కాకుండా మిగతా 4 గ్రహాలు రాహువు, కుజుడు, బుధుడు, గురువు, ఈ గ్రహాలు బాగాలేవు. రాహువు 2 కుజుడు, 3 బుధుడు, 4 గురువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. శని 1, 2 రవి, 3 కుజుడు, 4 కేతువు, ఈ గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, అయితే కాలసర్ప దోషం ఉంది. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు. ఇల్లు, పొలాలు, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు అప్పు చేసుకున్నా కూడా బాకీ తీరుతుంది. కాబట్టి ఏకాదశిలో శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలకి, డబ్బులు ఇల్లు కొనుక్కుంటానికి కూడా బాగా అవకాశం ఉంది. అష్టమ కుజుడు వల్ల కుజ దోషం, కాలసర్ప దోషం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వివాహం దగ్గర చాలా ఇబ్బందులు వస్తాయి. వివాహం దగ్గర చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండి కూడా ఏకాదశిలో ఉన్న శుక్రుడిని కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. శని చాలా బాగున్నాడు, మరి రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహం, శని వల్ల మీకు ఏ పని అయితే అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంది. కేతువు వల్ల మాత్రం కేతువు కూడా మీకు బాగా ఉపయోగపడతాడు. రవి చాలా ఉపయోగపడతాడు. కానీ రాహు బాగాలేడు, కుజుడు బాగాలేడు. ఈ 2 గ్రహాలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టి తీరుతాయి. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. ఆ 2026 సంవత్సరం జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. శుక్రుడు వల్ల వివాహం జరగటానికి బాగుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు సప్తమంలో పడ్డాడు. వివాహం జరగాలి అంటే సొంత నిర్ణయాలు పనికిరావు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూసుకోవాలి.
జాతకాలు కలిస్తేనే ఆ సంబంధం వివాహం చేయాలి. ఇట్లా కాకుండా తొందరపడి వివాహం చేస్తే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు రావటానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చెప్పాలంటే, మరి రవి బాగాలేడు, మరి శని బాగాలేడు, కుజుడు బాగాలేడు, రవి, కేతువు, రాహువు, శని, రవి, ఇక్కడ కుజుడు కూడా బాగాలేడు. సరిగ్గా చెప్పాలంటే 1, 2, 3, 4, 5 పాపగ్రహాలు బాగాలేవు. 5 పాపగ్రహాలు బాగుండకపోతే శుభగ్రహాలు 3 బాగున్నా ఏం చేయలేవు. మంచివాడు ఎప్పుడు కూడా ఓ దెబ్బ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు, కానీ తిరిగి కొట్టలేడు, కొట్టబుద్ధి పుట్టదు. మరి పాపగ్రహం మాత్రం వెంటనే చేసుకుంటుంది, కాబట్టి నష్టపరుస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీకోసమే చెబుతుంది. కొంతమంది చాలామంది విమర్శించేవాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెబుతున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత, జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకలి, మంగలి, కుమ్మలి, కమ్మలి, బ్రాహ్మడు, ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడు ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారు వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు తీగే చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా, అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణులతోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్ళి జరగదు, అట్లాగే వాళ్ళు లేకుండా మనకేం జరగదు. కానీ ఉపయోగపడిన వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం, ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒక్కరి కోసంగా చెబుతుంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీనరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని